పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్. సకల చరాచర జగత్తులో భూమికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 800 కోట్ల పైగా జనాభాకి సంబంధించి భూమి ఆహార పదార్థాలను సరఫరా చేస్తూ ఉంది. ఆకలితోనే మనిషి నడుస్తూ ఉంటాడు. సో ఆకలిని తీర్చేది నేల తల్లి. మనుషులకు సంబంధించి 800 కోట్ల జనాభాకి సంబంధించినే కాదు, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశికి కూడా భూమే ఆహార పదార్థాలని అందజేస్తూ ఉంది. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈవెన్ చెట్లకి కూడా భూమే నేల తల్లే ఉపాదిస్తూ ఉంది. వాటి ఎదుగుదలకి కారణమవుతూ ఉందనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లాంటి భూతల్లిని భూతాపం రాకుండా రక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. 1000 సంవత్సరాలకు ముందు ఒక లెక్క, 1000 సంవత్సరాల తర్వాత ఒక లెక్కగా ఉన్నది. 1000 సంవత్సరాలకు ముందు ఏదైతే ఉన్నదో, 1000 సంవత్సరాలకు ముందు ప్రకృతి పర్యావరణానికి సంబంధించి, ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఖనిజ వనరుల్ని మనుషులు సమపాళ్లలో అవసరం రీత్యా ఉపయోగించుకునేవాళ్ళు. కానీ కొద్దిమంది పెట్టుబడిదారులు మల్టీనేషనల్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసం ఈ దేశ ఖనిజ వనరులని, ఈ దేశ సంపద యావత్తుని కట్టబెట్టే ప్రయత్నం పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి. ఇటు 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పాలక వర్గాలు ఈ పెట్టుబడిదారుల వైపు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు ఓటుకు నోటు డబ్బులు ఇస్తూ, ఓటికి 500, 1000, 2000, 3000, 4000, 5000 డబ్బులు ఇస్తూ, ఇంకొక వైపు వాటిని రాజకీయాలంటే సేవ కాకుండా రాజకీయాలంటే వ్యాపారం వైపు నెట్టుకుపోతూ ఉన్నారు. తద్వారా వీళ్ళ కన్ను మళ్ళీ ప్రజల్ని 100కి 90% మంది ప్రజలు సామాన్య దిగువ మధ్యతరగతి జీవితాలు గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మధ్యతరగతి కూడా అనలేం. 5,000కి 10,000కి 15,000తోనే జీవితాలు గడుపుతున్నటువంటి కుటుంబాలను మనం చూస్తున్నాం. నెలకి 5, 10, 15,000 లోపు కుటుంబాలు గడవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. చాలా ఇబ్బందులు పడాలి. 10,000తో కుటుంబం గడవడం అంటే 4 రోజులు 4 ఆదివారాలు మటన్ తెచ్చుకుంటే 4,000 వేసిపోతాయి. మటన్ తినకుండా, పౌష్టికాహారం తినకుండా కుటుంబాలను నెట్టకొస్తూ ఉన్నారు ఒకవైపు సమాజం. రెండో వైపు ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా భూమిని, ఖనిజ వనరుల్ని అప్పనంగా దోచిపెట్టడం కోసం, మల్టీనేషనల్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి దోచిపెట్టడం కోసం వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఇంత దరిద్రాల్లో, అష్టదరిద్రాల్లో, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు చందంగా ఏదైతే ఉన్నదో ప్రకృతిని, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 1000 సంవత్సరాల ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, 1000 సంవత్సరాలకు ముందు మనిషి అవసరమైనటువంటి ఖనిజ వనరులు మాత్రమే అతను చేసుకునే ప్రయత్నాన్ని మనం చూసాం. అవసరమైన మేరకే తవ్వుకునే పరిస్థితిని మనం చూసాం. ఈరోజు పొక్లైనర్లు, జేసీబీలు పెట్టి ప్రకృతిని, పర్యావరణం సంగతి దేవుడెరుగు, నేలని బొందలగడలు చేసేస్తున్నారు. భూమిని పాతాళంలో తవ్వేస్తూ ఉన్నారు. సముద్రంలాగా తయారు చేసి తవ్వటాలు పెట్టి చెరువులు మిగలవు, కుంటలు మిగలవు, సముద్రాలు కూడా మింగేసే పరిస్థితికి ఈ భూతాపం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు మంచు ప్రాంతాలలో మంచు గడ్డలు కూడా ఈ భూతాపానికి, భూ ఉష్ణానికి ఆ విధంగా ప్రకృతి పర్యావరణం విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఓజోన్ పొరని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మనం మనుషులం. దేవుడు మనుషులకి జీవరాశినంతా అడ్మినిస్ట్రేట్ చేసే శక్తినిచ్చాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ చేసే శక్తినిస్తే మనిషి పిదప బుద్ధులతోని, పిదప ఆలోచనలతోని భవిష్యత్ తరాలకు ప్రకృతిని, పర్యావరణాన్ని, నేల తలని అప్పగించకుండా వీళ్ళేదో 1000 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు బతికినట్టుగా ఈ 100 ఏళ్లలోపే సకల విధ్వంసాలు చేసిపోతూ ఉన్నారు. ఈజీ మనీ అలవాటు పడ్డారు. ఎథిక్స్ లేకుండా పోతూ ఉన్నాయి. ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనమైనా ఏమి లేదు, నీరు బాగుంటే చాలనే చందంగా తయారైంది. ఇది ఏ పరిస్థితికి దారితీసిందంటే, ముఖ్యంగా వ్యవస్థలో కూడా ఈ ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రభావాలు ఖచ్చితంగా మా ఇంటికి వస్తే ఏమి గిఫ్ట్ తీసుకొస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి గిఫ్ట్ ఇస్తారే చందంగా తయారైంది తప్ప మరొకటి కాదు అని తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ప్రకృతిని, పర్యావరణంతో పాటు దానికి మూలాధారమైనటువంటి భూమిని రక్షించుకోవాలి, భూగర్భ వనరుల్ని రక్షించుకోవాలి, భూగర్భ జలాలను రక్షించుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. భూమి పుట్టిన దగ్గర నుంచి వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఒక లెక్క, ఈ 1000 సంవత్సరాలు ఒక లెక్కగా మనకి కనపడతా ఉంది. ఈ 1000 సంవత్సరాలు మాత్రమే
సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతోని భూమిలో ఖనిజాలను తవ్వి భూమిని విధ్వంసం చేసి వందల గడ్డలుగా మారుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి భవిష్యత్ తరాలకి మన పూర్వీకులు అలా అనుకోని ఉంటే మనం ఇప్పుడు వెంటిలేటర్లు హాస్పిటల్లోనే బతికేవాళ్ళం. మరి ఈరోజు ఇంత ప్రశాంతంగా బతికే అవకాశమే ఉండకపోయేది. మరి భవిష్యత్ తరాలకి మనం అట్లా మన పూర్వీకులు మనం ఇచ్చినట్టుకి ఇద్దామా? ఈ 1000 ఏళ్ళుగా విధ్వంసం, బిజినెస్ సైన్స్ పేరుతోని జరిగే విధ్వంసాన్ని చూస్తూ, చోద్యం చూస్తూ, సినిమా చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉందామా? మన కర్తవ్యాలు నిర్వర్తించుదామనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. సోదరులారా, సోదరిమణులారా, మేము సైన్స్ అండ్ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అస్సలు వ్యతిరేకం కాదు. ఈ దేశ ప్రజలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సస్యశ్యామలంతో, సుఖ సౌఖ్యాలతోని, భోగభాగ్యాలతోని మంచి జీవన విధానం, దేవుని సృష్టిలో స్వర్గం ఉంటుందంటారు కదా, ఈ భూమి మీద కూడా ప్రజలు అలా బ్రతకాలి అని భావించే వాళ్ళలో మేము ముందుంటాం. మేము సమాజ శ్రేయస్కులం, సమాజ అభివృద్ధికి నిర్మాతలం, సమాజ నవనిర్మాణానికి మార్గదర్శులు అని భావిస్తూ ఉన్నాం. సో ఆ వైపుగా బాటలు పడాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఈ బహుళజాతి సంస్థలు, ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. అసలు ఇందుగలడందులేని సందేహం వాళ్ళదు చందంగా ఏదైతే ఉన్నదో మట్టి దవ్వుతూ ఉన్నారు, ఇసుక దవ్వుతూ ఉన్నారు, బొగ్గు దవ్వుతూ ఉన్నారు, మాంగనీస్ దవ్వుతున్నారు, కార్బన్ దవ్వుతున్నారు. అసలు జీవరాశి మొత్తాన్ని సర్వనాశనం, దుంపనాశనం చేసేటువంటి అణు విద్యుత్ పేరుతోని అణు ఇంధన వనరులు కూడా తవ్వుతూ ఉన్నారు. అసలు అంటే రాబోయే 1000 ఏళ్ళు 10,000 ఏళ్ళకి మనిషి జీవరాశి లేనటువంటి ఒక వ్యవస్థను పరిసర ప్రాంతాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పుట్టినా కూడా జీవితకాలం మానసిక వికలాంగులుగా, శారీరక వికలాంగులుగా తయారయ్యే ఒక వ్యవస్థ, అణు ఇంధనాలను తయారు చేసే పరిస్థితి, అణు ఆటమిక్ పదార్థాలను తయారు చేసి భూమి నుంచి యురేనియం తవ్వేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇదంతా ఎటు తీసుకుపోతున్నారు. ఇది భూమిలో ఉన్నంత వరకు ఓకే, భూమి దాటిన తర్వాత అది ఏం చేస్తుందో దానికే తెలియదు. సో జపాన్లో అగ్నిపర్వతాలు చందంగా, అది అగ్నిపర్వతాలు సంతమట్టికే ఉంటుంది. కానీ యురేనియం తవ్వకాల పేరుతోని అసలు దేన్ని వదిలట్లేదు. లాభాపేక్షే ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకెళ్తాడు. అసలు ఎథిక్స్, విలువలు, దేశ ప్రజలు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే, అసలు నినాదమే పాలక వర్గాలు మర్చిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఎథిక్స్ లేనటువంటి పరిపాలకుల యొక్క అభిప్రాయాలని, భావజాలాలని తొంగలో తొక్కాల్సిన అవసరం, ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. ఆ వైపుగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది, ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇది నేను చెప్పటం కాదు, ఐక్యరాజ్య సమితి లెక్క చెప్తా ఉంది. ఇట్లనే ఈ తవ్వకాలు జరిగితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు రాబోయే కాలంలో 35 రెట్లు ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, పర్యావరణానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్కి సుమారు 4 ఫుట్బాల్ మైదానాలు విస్తీర్ణంలో 4 ఫుట్బాల్ మైదానాలంతా విస్తీర్ణం కలిగినటువంటి భూమి క్షీణత మనం చూస్తూ ఉన్నాం. 2040 నాటికి 25% మంది పిల్లలు నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని యుఎన్ఓ వాళ్ళు చెప్తా ఉన్నారు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 75% మంది కరువు కాటకాలకి గురవుతారని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సో మన దేశ భూభాగంలో దాదాపు అంటే సుమారుగా 32% భూసారం క్షీణించినట్టుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నివేదికలు చెప్తా ఉన్నాయి. 25% ఎడారీకరణకు గురవుతూ ఉన్నది. 2015 నుంచి 19 మధ్యకాలంలో ఇండియాలో 30.51 మిలియన్ హెక్టార్లు, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు లెక్కేసుకోండి. 30 అంటే 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, 30.51 మిలియన్ హెక్టార్లు, మిలియన్ అంటే 10 లక్షల ఎకరాలు, అంటే 30.51 మిలియన్ హెక్టార్ల నేల క్షీణత వచ్చింది. ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. 2019 నాటికి 9.45% పెరిగింది ఇది. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిసర్టిఫికేషన్ నివేదిక ప్రకారం మన దేశ భూభాగంలో 36.8% కరువు ప్రభావిత ప్రాంతంగా తయారైందని చెప్పవచ్చు. 85.44 కోట్లు అంటే 83.85% జనాభా కరువు పరిస్థితులకు గురయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి. ఇక పాత ప్రణాళికా సంఘం కానీ నీతి ఆయోగ్ కమిటీ లేటెస్ట్గా పిలువబడే నివేదిక ఏదైతుందో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 12 మిలియన్ హెక్టార్ల భూమి కరువు, ఎడారీకరణ పరిస్థితులు తయారవుతున్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. సో వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో రాష్ట్రాల వారీగా చూస్తే
తెలంగాణలో 31.40%, 31.4% అనుకోవచ్చు, 31.40%. ఆంధ్రప్రదేశ్లో 14.35%. ఇట్లాంటి పరిస్థితులు దాపురించినాయి అని చెప్పొచ్చు. రాజస్థాన్లో 21.23 మిలియన్ హెక్టార్లు ఇదే పరిస్థితిలో ఉందనేది మనం చెప్పుకోవచ్చు. సో అహ్మదాబాద్లోని భారత్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించినటువంటి ఎడారీకరణ భూసార క్షీణత అట్లాస్ ప్రకారం దేశంలో భూసార క్షీణత ఎడారీకరణ సుమారు 97.84 మిలియన్ హెక్టార్లు అని ఆ రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉంది. నేను ఇప్పుడే చెప్పాను, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, మిలియన్ అంటే 10 లక్షల ఎకరాలు. అంటే ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఎడారీకరణ భూమి సారం తగ్గుతున్నటువంటి పరిస్థితి. అంటే 100 మిలియన్ హెక్టార్లు అనుకోవచ్చు, 98 హెక్టార్ల దాకా వచ్చింది. 98 మిలియన్ హెక్టార్లు అంటే సపోజ్ మనం ఈజీగా ఐడియా కోసం 100 మిలియన్ హెక్టార్లు ఎడారీకరణ జరుగుతూ ఉంది. ఆ విధంగా భూమిలో క్షీణత సారం తగ్గిపోతూ ఉన్నది. సో దేశంలోని 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో గత 10 ఏళ్ళుగా ఇట్లాంటి పరిస్థితులు దాపరించినాయి. మిజోరాంలో ఎడారీకరణ డెవలప్మెంట్ పెరుగుతూ ఉంది, ఇదేదో అభివృద్ధిలాగా. నేల కోత క్షీణత బాగా పెరుగుతూ ఉంది. ప్రకృతి పర్యావరణ విధ్వంసం తప్ప మరొకటి కాదు. వర్షపాతం, రీల్స్ కోత, గల్లీ కోత, షీట్ కోత, స్క్వాష్ కోత వంటి అనేక రకాలైనటువంటి నేల కోతలు దారితీస్తూ ఉన్న పరిస్థితుల్లో మనుషుల యొక్క కార్యకలాపాలు దీనికి ప్రధానమైన కారణంగా చెప్తా ఉంది. సహజ వృక్ష సంపదని, అడవుల్ని నరికేస్తూ ఉన్నారు, చెట్లు చేమలు లేకుండా చేసేస్తూ ఉన్నారు, ప్రకృతిని పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతున్నారు. ఇదే ఆధునికత, ఇదే మోడ్రన్, ఇదే అభివృద్ధి అని భావిస్తూ ఉన్నారు. ఎంత మనం టిప్ టాప్గా తయారైనప్పటికీ ప్రకృతి పర్యావరణం సరిగా లేకుండా, ఆక్సిజన్ లేకుండా, భూమి పర్యావరణం సరిగా లేకుండా అది అభివృద్ధి అనజాలదు, అభివృద్ధి మనజాలదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఏదైతే ఉన్నదో అటవీ నిర్మూలన కార్యక్రమాలు లేకపోతే పట్టణీకరణ పేరుతోని విధ్వంసాలు, మౌలిక సదుపాయాల కల్పన పేరుతోని అడ్డగోలుగా నాశనాలు, ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా పరిశ్రమలు పేరుతోని, రసాయనిక ఎరువుల పేరుతోని, అక్రమ మైనింగ్ పేరుతోని, పారిశ్రామిక కాలుష్యం పేరుతోని ఇట్లా అనేక రకాలుగా ఇట్లాంటి భూమి క్షీణతని, నేల యొక్క సారాన్ని తీసివేస్తూ కలుషితం చేస్తూ, పొల్యూట్ చేస్తూ, ప్రకృతిని పర్యావరణాన్ని కన్నతల్లి లాంటి భూమిని విధ్వంసం చేస్తూ ఉన్నారు, బొందలగడ్డలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది. 2050 నాటికి 21.6 కోట్ల మంది ప్రజలు వలస వెళ్లాల్సి వస్తూ ఉంది. భూమి పంటలు సరిగి పండకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతామనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, తద్వారా నీటి కొరత ఏర్పడుతుంది, ఆహార భద్రతకే ముప్పు వాటిల్లుతుంది. ప్రజలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపాధి మార్గాలు ఎత్తుకోలేరు, పని చేయలేరు, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా నేల తల్లిని కాపాడుకోవడం ద్వారా మాత్రమే వీటి నుంచి అధిగమించి మంచిగా జీవించడానికి అవసరం ఉంది. ఏదో కొద్దిమంది పెట్టుబడిదారులు, ఏదో కొద్దిమంది మల్టీనేషనల్ కంపెనీల యొక్క ప్రాపకం కోసం, వాళ్ళు వేసే కుక్క బిస్కెట్ల కోసం పాలక ప్రభుత్వాలు ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు, భూమిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. మైనింగ్ పేరుతో తవ్వకాలు చేస్తూ భవిష్యత్ తరాలకి ప్రకృతిని, భూమిని, పర్యావరణాన్ని అందజేయకుండా విధ్వంసం చేసి పడేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఎవడి కర్మకు వాడు బాధ్యులు అనడానికి వీల్లేదు. వీళ్ళు బాగానే ఉంటారు, భవిష్యత్ తరాలకి శాపంలాగా వికలాంగులుగా, మానసిక వికలాంగులుగా, శారీరక వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి మనకు కనబడతా ఉంది. దీన్ని అధిగమించడం కోసం పర్యావరణవేత్తలు, నెహ్రూ యోజన సంఘాలు, అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయాలు ఏదైతే ఉన్నాయో, రాజకీయ పాలక పార్టీలు మైండ్ సెట్స్ మారాలి. పాలక వర్గాల మైండ్ సెట్స్ మారంది ప్రకృతిని, పర్యావరణాన్ని, భూమిని పరిరక్షించలేమనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, వీటికి సంబంధించి మనం రాజకీయ నాయకుల, ముఖ్యంగా పరిపాలకుల మైండ్ సెట్ మారకుండా ఈ దేశ అభివృద్ధిని, భూమిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోలేమనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. 2030 నాటికి భూసార క్షీణత 26 మిలియన్ హెక్టార్లకు చేరుకుంటుంది దేశవ్యాప్తంగా లెక్కలు చెప్తా ఉన్నాయి. అది గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరామా, ఇంకొక రాష్ట్రమా సంగతి అట్లా ఉంచండి. ఏ విధంగా చేసినా విధ్వంసానికి దారులు పెరుగుతూ ఉన్నాయి. సో వర్షపు నీరు ఆధారంగా నదులు, సముద్రాల్లో వృధా కాకుండా చెక్ డ్యాములు నిర్మాణాలు చేపట్టాలి. నీటి వనరులను సంరక్షించాలి. భూసార పరిరక్షణ, అసలు అగ్రికల్చర్ సైంటిస్టులు ఉండరు, భూసార పరిరక్షణ సంబంధించినటువంటి సైంటిస్టుల రిక్రూట్మెంట్లే ఉండవు, నిర్మాణాలు చేపట్టేటప్పుడు సలహాలు సూచనలు ఉండవు,
పట్టణీకరణ పెరిగిపోతూ ఉంది. సో ఆధునీకరణ పేరుతోని ప్రకృతి విధ్వంసాన్ని, అసలు ప్రకృతికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఇటు మున్సిపల్ కార్పొరేషన్ల వాళ్ళు కానీ, అటు ఎవరైతే ఉన్నారో ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ, అటు గ్రేటర్ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించి కానీ, ఇటు పెద్ద పట్టణాలకు పెద్ద గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. 1000 గజాలకి అపార్ట్మెంట్లు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఇంకుడు గుంటలు ఎక్కడ ఉంటాయి, అక్కడ 4 మొక్కలు ఆడేస్తారు, అక్కడ కనీసం పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, పార్కింగ్ ఎవరో రోడ్ల మీద బండ్లు పెడతారు, అది ట్రాఫిక్ సమస్య. ఇంకొకటి భూగర్భ ఇంకుడు గుంటలకు సంబంధించి ఇవ్వరు, డ్రైనేజ్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలను ఇంకిపోయేలాగా చేస్తూ ఉన్నారు. అసలు పక్క అపార్ట్మెంట్ కట్టిన తర్వాత దాని పక్కన సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితే ఉండదు. 3000 నుంచి 5000 అడుగులకు పైగా బోర్లు వేస్తూ నీటిని తోడేస్తూ ఉన్నారు. ఇదేమంత సమాజానికి మంచిది కాదు. అసలు అపార్ట్మెంట్ కల్చర్ తప్పనిసరి అయితే వేరు, కానీ అసలు అపార్ట్మెంట్లే వ్యవస్థలాగా తయారైంది. సో దాంతోపాటు ఇంకుడు గుంటల సంగతి దేవుడెరుగు. అసలు ఒక మొక్క నాటే పరిస్థితి ఉందా? మరి ఈ మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు, ఈ గ్రామ పంచాయతీలు వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తారని అడుగుతా ఉన్నాను. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి బాగా పెరిగిపోయి ప్రకృతిని, పర్యావరణాన్ని, భూమిని సర్వనాశనం, దుంపనాశనం, బొందలగడ్ల చేసేస్తూ ఉన్నారు. దీని మీద ఖచ్చితమైనటువంటి నియంత్రణ చట్టాలు తేవాల్సిన అవసరం అన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ ఐపీఎల్ కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్